అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 2025 మార్చ్‌లో జరిగినటువంటి 10వ తరగతి ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో అది చూస్తూ ఉన్నాం. మనం వచ్చేసి ఫస్ట్ మనం చూసిందేంటంటే సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఉంది. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మనకొచ్చేసి ప్రోజ్‌లో నుండి ఇవ్వబడుతుంది. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా నుంచి ఇదైతే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూడబోయేదేంటంటే పోయెమ్ అనమాట. ఈ పోయెమ్ వచ్చేసి క్వెషన్ నంబర్ 6-10గా ఇవ్వడం అయితే జరుగుతుంది. 6-10 ప్రశ్నలనేవి ఈ యొక్క పోయెట్రీ నుంచి ఇస్తారనమాట. ఇప్పుడు మనకి 2025 మార్చ్‌లో వచ్చేసి 'ఏ టైగర్ ఇన్ ద జూ' అనేటటువంటి పోయెమ్ నుండి ఇవ్వడం జరిగింది. 6-10 అంటే 5 ప్రశ్నలనేవి ఇస్తారు. 5 మార్కులు. మొట్టమొదటిది ప్రోజ్. ఈ ప్రోజ్‌లో ఏంటంటే 5 ప్రశ్నలు ఇచ్చారు. 1-5 ఇవి ఒక్కోటి 2 మార్కులు. కానీ తర్వాత నుంచి మనకొచ్చేసి ఏవైతే పోయెమ్‌లో ఉన్నటువంటి ప్రశ్నలున్నాయో అవి వచ్చేసి ఒక్కొక్క మార్కే ఉంటాయి. 6-10 హి స్టాక్స్ ఇన్ హిస్ వివిడ్ స్ట్రైప్స్ ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్ ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్ ఇన్ హిస్ క్వైట్ రేజ్. ఇది వచ్చేసి టోటల్‌గా ఏ టైగర్ ఇన్ ద జూ అనేటటువంటి పోయెమ్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కేజ్‌లో ఉంది ఇది. ఎక్కడ తెలుస్తుంది మనకి? చూడండి కేజ్, రేజ్. మనం ముందే చెప్పుకున్నాం. ఇలాంటి ప్యాసేజ్‌లు ఇచ్చినప్పుడు మనం చేయాల్సిందేంటంటే మొట్టమొదటగా ప్రశ్నలనేవి చదువుకోవాలి. వేర్ ఈస్ ద టైగర్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా? దానివల్ల ఏం జరుగుతుందంటే మన కాంప్రహెన్షన్ పెరుగుతుంది. ఇక్కడ వేర్ ఈస్ ద టైగర్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా అన్నారు. అసలు మనకు అక్కడ ఏముంటుందో తెలీదు. కానీ వాడే చెప్పేస్తున్నాడు టైగర్ ఉందనేసి. టైగరు ఫస్ట్ స్టాంజాలో ఎక్కడుంది? తర్వాత వై షుడ్ ద టైగర్ లర్క్ ఇన్ ద షాడో? అంటే నీడలో ఎవరికి కనబడకుండా దాక్కొని తిరగాల్సినటువంటి పనేంటి? వాట్ ఎమోషన్ డస్ ద టైగర్ షో? ఇక్కడ మనకు వచ్చేసి ఈ పోయెమ్‌లో ఎలాంటి ఎమోషన్ అనేది చూపిస్తుంది? యాంగరా? హంగరా? హ్యాపీనెస్సా? ఇది మనం అయితే జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఏ ఎమోషన్ ఉంది? ఆ తర్వాత హూ పాసెస్ బై వాటర్ హోల్? నీటి మడుగు ఏదైతే ఉందో దాని పక్కగా ఎవరు వెళ్ళారు? వేర్ షుడ్ టైగర్ హైడ్ హిమ్సెల్ఫ్? టైగర్ ఎక్కడ దాక్కోవాలి? ఇవి టైగర్ హైడ్, వాటర్ హోల్ దగ్గర ఎవరు? ఆ తర్వాత వచ్చేసి ఏ ఎమోషన్ క్యారీ చేస్తుంది? టైగర్ ఎక్కడ దాక్కొని ఉంటుంది? అండ్ ఫస్ట్ స్టాంజాలో టైగర్ ఎక్కడుంది? ఇది మనం చూసుకోవాల్సింది. హీ స్టాక్స్ ఇన్ హిస్ వివిడ్ స్ట్రైప్స్. ప్రకాశవంతమైన చారలున్నాయి. ఎవరికి? ఎవరికి అని తెలియడానికి ఇక్కడ మనకి బ్రాకెట్‌లో ఇచ్చినటువంటి 'టైగర్ ఇన్ ద జూ' పాఠ్యాంశం ఒకటి మనకు ఆధారం అయితే, ఆ తర్వాత క్వెషన్‌లో టైగర్ అని ఇవ్వడం ఆధారం. ఇలాంటి క్లూస్ మనం పట్టుకోవాల్సి ఉంటుంది. చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్. అది ఎక్కడ తిరుగుతుంది? కేవలం బోనులో మాత్రమే అటూ ఇటూ తిరుగుతుంది. చాలా అందమైన చారలున్నాయి. వివిడ్ అంటే కలర్‌ఫుల్ అనమాట. కాబట్టి స్టాక్స్ అంటే జనరల్‌గా స్టాకింగ్ అంటే ఏందంటే ఒకళ్ళని వెంబడించడం. జంతువులు వేటాడడానికి వెంబడిస్తాయి. ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్. ఇప్పుడు పులి ఉందనుకోండి, దాని కాళ్ళకి చక్కగా మెత్తటి అరికాళ్ళుంటాయి. మనకు కూడా మెత్తటి అరికాళ్ళుంటాయి. ఓకే. కాళ్ళు గట్టిగా ఉండొచ్చు. అరికాలు మాత్రం చాలా మెత్తగా అయితే ఉండడం జరుగుతుంది. దానికి కూడా అంతే పులికి. ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్. ఆ మెత్తటి పాదాల మీదుగా నడుస్తుంది. ఇన్ హిస్ క్వైట్ రేజ్. అయితే దానికి ఎట్లా ఉంది? కోపం ఉంది. రేజ్ అంటే కోపం. ఏంది రేజ్ అవుతున్నావు? రేజ్ అవుతున్నావు ఏంది అంటాం. క్వైట్ రేజ్ నిశ్శబ్దంగా కోపం. నిశ్శబ్ద కోపం అన్నమాట. అంటే ఎవడు నీళ్లు జల్లినా సరే నిశ్శబ్ద కోపం ఎలా ఉంటుంది అంటే బయటికి రాదు. మనం చల్లబడ్డానికి నీళ్లు చల్లినా సైలెన్సర్ మీద పడినటువంటి వాటర్ లాగా ఇవేం లేదు వచ్చేసిద్దనమాట కోపం. అది క్వైట్ రేజ్.
హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో. యాక్చువల్‌గా ఎక్కడుండాలి? చెట్ల చాటునో, పొట్ల చాటునో దాక్కొని వేటాడాల్సిందసలు. స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్, పెద్ద పెద్ద గడ్డి ఏదైతే పెరిగుంటుందో, గడ్డి పెరిగి ఉంటుంది గదా! ఇలా పెరిగి ఉంటుంది. దాని చాటునే దాక్కొని వేటాడాల్సింది. నియర్ ద వాటర్ హోల్, నీటి మడుగుల దగ్గర, వేర్ ప్లంప్ డీర్ పాస్, బాగా బలిసినటువంటి లేళ్ళు ఆ నీటి మడుగుల దగ్గర నీళ్లు తాగడానికొస్తాయి. వాటిని వేటాడడానికి గడ్డి చాటునో, లేకపోతే చెట్ల చాటునో ఉండి వేటాడాల్సింది ఎక్కడుందయ్యా అంటే బోనులో పడిపోయి ఉంది. ఏముంది? కోపంగా ఉంది. క్వైట్ రేజ్, చాలా ప్రకాశవంతంగా ఉంది. అటు ఇటు తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? బోనులో తిరుగుతుంది. ఎక్కడుండాల్సింది? అడవిలో ఉండాల్సింది. అడవిలో ఉండి చెట్ల చాటున, మరి గడ్డి చాటున ఉండి ఆ వచ్చేటటువంటి జింకలు, లేళ్ళు వాళ్ళని వేటాడాల్సింది. కానీ అలా లేదు. ఎక్కడుంది? బోనులో పడిపోయింది. వేర్ ఈస్ ద టైగర్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా? ఫస్ట్ స్టాంజాలో ఎక్కడుందండి? కేజ్‌లో ఉంది. అదే మనం ఇక్కడ ప్రెజెంట్ చేస్తాం. కేజ్ ఫస్ట్ ఎక్కడుందంటే కేజ్. ఓకే. ఇంకా ఆన్సర్ కూడా ఉంటుంది. జూ. జూలో జూ పార్క్ లాంటి దాంట్లో, జూలో దీన్నైతే ఉంచడం అయితే జరిగింది. ఈ విధంగా కేజ్ బోనులో లేదా జూలో, జూ పార్క్ ఇలా ఆన్సర్లు అయితే రాయొచ్చు. వై షుడ్ ద టైగర్ లర్క్ ఇన్ ద షాడో? ఎందుకు షాడోలో లర్క్ చేయాలి? ఈ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో ఇక్కడుంది. ఎందుకు చేయాలి? లాంగ్ గ్రాస్ నియర్ ద వేర్ ప్లంప్ డీర్ పాస్. ఎందుకు చేయాలి అంటే బలిసినటువంటి లేడిని వేటాడడానికి. టు హంట్ ద డీర్, జంతువుల్ని వేటాడడానికి, ముఖ్యంగా ప్లంప్ డీర్ని వేటాడడానికి. బాగా బలిసినటువంటి బక్క వస్తే పట్టుకోదు. బలిసిన లేడి ఏదైతే వస్తుందో, జింక అలా ఉంటున్నది కూడా లేడి అలాంటి వాటిని వేటాడడానికి అన్నమాట. అది దాక్కునేది. వాట్ ఎమోషన్ డస్ ద టైగర్ షో? చక్కగా అడవిలో ఉండి వేటాడాల్సింది బోన్లో పడిపోయింది. హీ షుడ్ బి అక్కడ ఉండాలి, అది ఉండాల్సింది. కానీ ఏం జరిగింది? బోన్లో వేసేసారు. ఇప్పుడు వీడికి ఎలాంటి ఎమోషన్ ఉంటుంది? ఈ టైగర్కి ఎలాంటి ఎమోషన్ ఉంటుంది అంటే క్వైట్ రేజ్. చూడండి, క్వైట్ రేజ్ అంటే ఏంది? యాంగర్, కోపం. రేజ్ అంటే ఏంది? కోపం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి హంగర్ కాదు, హ్యాపీనెస్ కాదు, యాంగర్ అన్నమాట. కాబట్టి రేజ్, అన్ఎక్స్పోజ్డ్ యాంగర్. ఇక్కడ ఏంటి అన్ఎక్స్పోజ్డ్ అంటే క్వైట్ రేజ్, నిశ్శబ్ద కోపం ఏదైతే ఉందో అదనమాట. కోపం అనేది బయట పెట్టకుండా ఉన్నది. అది ఏదో ఒకటి చిన్న సూదో ఏదో ఒకటి గుచ్చుకుంటేనో, లేకపోతే బాగా నీళ్లు పోస్తేనో సర్వాన్ని కాలినట్టుగా వచ్చేటటువంటి ఇదనమాట. అంటే ఒక అవకాశం కావాలి. జస్ట్ బోన్లో నుండి బయటికి తీస్తే తెలుస్తుంది అనమాట. హూ పాసెస్ ద వాటర్ హోల్? ఇక్కడ వాటర్ హోల్ దగ్గర ఎవరు పాస్ అవుతారు? నియర్ ద వాటర్ హోల్ వేర్ ద ప్లంప్ డీర్. సింపుల్గా ప్లంప్ డీర్, ఇంకెవరు లేరు ఇక్కడ. మనకి ఇంకా ఏ ఆప్షన్ లేదు. ఇక్కడ ఉన్నది ఏంది? ఫ్యాట్ డీరు, ఫ్యాట్ ఎలిఫెంట్, ఇక వచ్చేసి ఫ్యాట్ హౌండ్ అనమాట. ఫ్యాట్ హౌండ్ అంటే వేట కుక్క. వేట కుక్క అనేది అక్కడ ఏం లేదు. సింపుల్గా అక్కడ ఏముందంటే ప్లంప్ డీర్ అంటే ఫ్యాట్ డీర్ అని అర్థం. ఎలిఫెంట్ లేదు అండ్ ఫ్యాట్ హౌండ్ లేదు. ఉన్నదల్లా ఏంటంటే ప్లంప్. ప్లంప్ అంటే ఫ్యాటీ అని, బలిసినటువంటి లేడీ. వేర్ షుడ్ ద టైగర్ హైడ్ హిమ్సెల్ఫ్? ఎక్కడ దాక్కోవాలి పులి? నియర్ ద ట్రీ, ఇన్ ద లాంగ్ గ్రాస్, నియర్ ద వాటర్ హోల్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఏది పోయంలో ఏమి ఇచ్చాడు? నిజంగా వాటర్ హోల్ దగ్గర దాక్కుంటుంది, ట్రీ దగ్గర దాక్కుంటుంది, లాంగ్ గ్రాస్ దాక్కుంటుంది జనరల్గా. కానీ ఎక్కడ దాక్కునేది? ఇంతకుముందు ఏమి ఇచ్చాడు మనం చూస్తే హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో. షాడోలో దాక్కొని ఉండేది. ఏ షాడో? మరి షాడో క్రియేట్ చేస్తుంది అంటే దేని పక్కన ఉంటేనే కదా ఆ షాడో వచ్చేది, ఆ నీడ పడేది. హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో. దేని షాడో? లాంగ్ గ్రాస్, స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్.
అది ఏందంటే పెద్ద పెద్ద గడ్డి మొక్కలు మొలుచున్నాయి. వాటి యొక్క నీడలో ఇది ఏం చేస్తుంది అంటే దాక్కొని వేట అనేది సాగిస్తుంది. వేర్ షుడ్ ద టైగర్ హైడ్ అంటే ఇన్ ద లాంగ్ గ్రాస్ అనేది కరెక్ట్ అన్నమాట. ఇక్కడున్నది రాయాలి. మనం ఇక్కడ ఉన్నది రాయాల్సి ఉంటుంది. వాటర్ హోల్ నీటి మడుగుల దగ్గర కాదు, లేకపోతే చెట్టు చాటుకు కాదు. లాంగ్ గ్రాస్ ఏదైతే ఉందో ఆ లాంగ్ గ్రాస్ చాటున ఇది దాక్కోవడం అయితే జరుగుతుంది. ఇదండి సెకండ్ మనకి పోయము. పోయట్రీలో నుంచి ఒక పోయం ఇస్తారు. 6-10 ప్రశ్నలు అంటే 5 ప్రశ్నలు 5 మార్కులు ఉంటాయన్నమాట. ఇది చాలా సింపుల్ అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే చాలా మార్కులు సింపుల్‌యే పోతూ ఉంటాయి. పాఠ్యాంశాలన్నీ కూడా సులభంగా మీకు ఈ ప్లేలిస్ట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ప్రతీదీ కూడా మీకు ఇక్కడ చర్చించడం జరిగింది. మొత్తం అన్ని పాఠ్యాంశాలు ప్లేలిస్ట్ అనేది మీకు లింక్‌లో ఏదైతే మీరు మొబైల్‌లో గనక చూస్తున్నారనుకోండి, ఐ కార్డ్స్ ఇక్కడ నుంచి వచ్చే ఉంటాయి. ఆ ఐ కార్డ్స్‌లో ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ చివర్లో మీకు ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.